ఈ బెడగంటి పల్లెలో దాదాపు 150 ఇళ్ళు ఉన్నాయి. అలాగే దాదాపు 600 జనాభా ఉంది. ఇక్కడ ఎందుకంటే 34 మంది పిల్లలు ఇక్కడ ముందు చదువుకునేవాళ్ళు. ఇక్కడ ఎందుకంటే ముందు 2 టీచర్లు ఉండేవాళ్ళు. ఆ 2 టీచర్లు కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ విద్యార్థులు ఎక్కువ అయిపోయేవారు. అయితే అట్లాంటి ఊళ్ళో ఈరోజు ఏమైందంటే ఈ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది. అది కాకుండా ఇక్కడ వంటగది కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఈ విషయమై మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మంత్రి గారికి కూడా విన్నవించుకోవడం కూడా జరిగింది. వారు కూడా వెంటనే దీనిపైన స్పందించి ఒక లెటరు అధికారులకు లెటర్ ద్వారా తెలిపి ఉన్నారు. వెంటనే అధికారులు కూడా వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని వెంటనే వచ్చి ఈ ఊరును తర్వాత ఈ స్కూల్ను కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఇది చాలా శిథిలావస్థలో ఉంది కాబట్టి ఏమైతుందంటే వేరే బిల్డింగ్లో కూడా షిఫ్ట్ చేసి ముందు పక్క ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో అయినా తరగతులు జరిగేటట్టు చేసి అలాగే ఈ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ బిల్డింగ్ను శాంక్షన్ చేసి ఈ ఊరి విద్యార్థులకు ఆదుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకైతేనేమి మంత్రి గారికి అయితేనేమి విన్నవించుకుంటున్నాను.